హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుక ప్రకటించిన సీఎం చంద్రబాబు గారండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడా కూడా వాటి పరిష్కారం దొరకడం లేదు. ఒక ఫుల్ స్టాప్ పడకపోగా కామాలు పెరిగిపోతూ సమస్యల చిట్టా సాగుతూనే ఉంది. వివిధ శాఖల ఉద్యోగులు తమకు రావాల్సిన బకాయిల కోసం, న్యాయమైన డిమాండ్ల కోసం అధికారులను ప్రాధేయపడుతున్నారు. మరి ఏ డిపార్ట్‌మెంట్‌కు ఆ డిపార్ట్‌మెంట్ ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇస్తున్నా, లేఖలు రాస్తున్నా ఎటువంటి స్పందన కరువైంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర గడిచిపోయింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందనే భావన ఉద్యోగుల్లో బలంగా వినిపిస్తోంది. పోనీ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా పరిష్కరిస్తారని ఆశించినా, ఆ దిశగా అడుగులు పడటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక ఎవరికి వారే తమ హక్కుల కోసం పోరాటం చేయాలని, ఉద్యమ బాట పట్టాలని నిర్ణయించుకుంటున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే తప్ప పెద్దలు స్పందించరని, తమ సమస్యలు పరిష్కారం కావని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. మరి ముఖ్యంగా రెవెన్యూ శాఖలో అత్యంత కీలకమైన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ వీఆర్ఓ మరియు విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ వీఆర్ఏ ఇప్పుడు తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. క్షేత్రస్థాయిలో ఈ 2 వర్గాల ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. పై అధికారుల నుండి తీవ్రమైన పని ఒత్తిడి, వేధింపులు, సమయపాలన లేని డ్యూటీలతో వారు సతమతమవుతున్నారు. ఆఫీస్ పనులతో పాటుగా వ్యక్తిగత పనులు కూడా చేయాల్సి వస్తుందని, రాత్రింబవళ్లు తేడా లేకుండా ఎప్పుడు పిలిస్తే అప్పుడు విధులకు హాజరు కావాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం అధికారుల మాట కాదనలేక వ్యవస్థలో భాగమని మౌనంగా భరించిన వారు ఇక ఓపిక నశించి రోడ్డుకి పరిస్థితి వచ్చింది. ఉద్యోగ సంఘాల నాయకులు జరుపుతున్నటువంటి చర్చలు విఫలమవుతుండడంతో నేరుగా ప్రభుత్వానికి తమ సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా సీసీఎల్ఏ కార్యాలయం వద్ద డిసెంబర్ 16న వీఆర్ఏలు మహాధర్నాకు ప్లాన్ చేశారు. ఈ ధర్నాకు వీఆర్ఓల అసోసియేషన్ కూడా తమ పూర్తి మద్దతును ప్రకటించింది. రెవెన్యూ వ్యవస్థలో వీఆర్ఏ, వీఆర్ఓల పాత్ర చాలా కీలకం. వీరు పనిచేయకపోతే ప్రభుత్వ పాలన స్తంభించిపోతుంది. మరోవైపు వీఆర్ఓల భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడానికి డిసెంబర్ 19న విజయవాడలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ అత్యంత కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మరి ఈ సమావేశంలో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడంతో పాటు సమ్మెకు వెళ్ళాలా లేక ఆందోళన ఉధృతం చేయాలా అనే దానిపైన నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యంగా వీఆర్ఓల అర్హులైన సీనియర్లకు ప్రమోషన్లు ఇవ్వకపోవడం, 8,000 మందికి పైగా క్వాలిఫైడ్ అభ్యర్థులు ఉన్నా కూడా వారిని పక్కన పెట్టి తక్కువ సంఖ్యలో ఉన్న జూనియర్ అసిస్టెంట్లకు ఎక్కువ ప్రమోషన్ కోటా 60:40 రేషియోలో కేటాయించడంపై వారైతే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నిష్పత్తిని 70:30కి మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం కొత్తగా తెచ్చినటువంటి హాజరు నిబంధనను వారు మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే ఏపీఎఫ్ఆర్ఎస్ యాప్‌లో బయోమెట్రిక్ వేస్తుండగా ఇప్పుడు అదనంగా జీఎస్‌డబ్ల్యూఎస్ యాప్‌లో కూడా హాజరు వేయాలని ఒత్తిడి చేస్తున్నారు. వీఆర్ఓలంటే కేవలం ఆఫీస్‌లో కూర్చొని చేసే పని కాదు. తుఫాన్లొచ్చినప్పుడు సముద్ర తీర ప్రాంతాల్లో డ్యూటీలు, కోర్టు కేసుల పని మీద ఇతర ప్రాంతాలకు వెళ్ళడం, పోస్టుమార్టం కోసం హాస్పిటల్స్ లేదా స్పాట్‌కు వెళ్ళడం, శాంతి భద్రతల సమస్యలొచ్చినప్పుడు పోలీసులతో కలిసి పనిచేయడం వంటి క్షేత్రస్థాయి పనులుంటాయి. ఇలాంటి సమయాల్లో వారు ఆఫీస్‌లో ఉండి అటెండెన్స్ వేయడం అసాధ్యం. గతంలో ఫీల్డ్ వర్క్‌లో ఉన్నప్పుడు మినహాయింపు ఉండేది. కానీ ఇప్పుడు ఆ వెసులుబాటు తీసేయడంతో కష్టపడి పని చేసినా వారికి అటెండెన్స్ పడటం లేదు. దీనివల్ల జీతాలు కట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే ప్రజలు పనులు జరగడం లేదని నేరుగా వీఆర్ఓను నిందిస్తుంటారు. కానీ వాస్తవానికి వీఆర్ఓ కేవలం రికమెండింగ్ అథారిటీ మాత్రమే. మ్యూటేషన్లు గానీ,
సర్టిఫికేట్లు గాని మంజూరు చేసే లేదా తిరస్కరించే అంతిమ అధికారం తహసీల్దార్లకు మాత్రమే ఉంటుంది. వీఆర్ఓ చేతిలో నిర్ణయాధికారం లేకపోయినా ప్రజల ఆగ్రహానికి, అధికారుల ఒత్తిడికి మధ్యలో నలిగిపోతున్నారు. ఇక వీఆర్ఏల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్న వీరిలో చాలామంది డిగ్రీలు, పీజీలు చదివిన వారున్నారు. ఖాళీగా ఉన్న వీఆర్ఓ పోస్టులలో అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్ కల్పిస్తే వారికి న్యాయం జరుగుతుంది. అలాగే శాఖలో ఖాళీలు భర్తీ అవుతాయి. కానీ ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవటం లేదు. అందుకే విసుగు చెందిన రెవెన్యూ క్షేత్రస్థాయి సిబ్బంది ఇప్పుడు ఉద్యమ బాట పట్టారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మొండి వైఖరిని వీడి వారి సమస్యలను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో రెవెన్యూ సేవలు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. సామాన్యుడికి సేవలందించే ఈ ఉద్యోగులకు న్యాయం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.